నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కర్నూలు. చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఈ ఎండాకాలంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా, అసలు తీసుకుంటే సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయి అనే నమ్మకంతో ఉన్నారండి చాలామంది. సో మనకు సమ్మర్ కూడా అలానే ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రాల్లో టెంపరేచర్స్ చాలా విపరీతంగా ఉంటాయి. 42 to 45 degreesకి వెళ్ళిపోతుంది. అలా అని మనము ఈ ట్రీట్మెంట్ స్టాప్ చేయాలని ఏమీ లేదండి. ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవచ్చు. ఐవీఎఫ్ అయినా లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అయినా కూడా చేసుకోవచ్చు. మేము చాలామంది పేషెంట్స్కి చేస్తూనే ఉంటాం. ఏప్రిల్ మేలో కూడా చేస్తూ ఉంటాం. సక్సెస్ అయ్యి మంచిగా కన్సీవ్ అయిన వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో ఏమంటే కొంచెం మనం ఎక్స్ట్రా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ సమ్మర్, బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్. సో మనం డయట్లో కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ తీసుకోవడము, ఎక్కువ హైడ్రేషన్ ఉండాలి బాడీ అంతా బాగా. సో వాటర్, బటర్ మిల్క్, రాగి మాల్ట్ ఇలాంటివి, అలాగే మంచి ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ, యాపిల్స్ ఇలాంటి ఫ్రూట్స్ తింటే బాడీలో హైడ్రేషన్ బాగా మెయింటైన్ అవుతుంది. అలాగే దోసకాయలు, క్యారెట్ ఇలాంటి వెజిటబుల్స్ కూడా బాగా తీసుకుంటుండాలి. మాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది, ఐవీఎఫ్ చేశాము, తను కన్సీవ్ అయింది. యాక్చువల్గా పాజిటివ్ వచ్చింది, కానీ సివియర్ యూటీఐతో వచ్చింది పేషెంట్. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్లో వచ్చింది. ఎందుకు ఇంత సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని కనుక్కుంటే పేషెంట్ ఈజ్ నాట్ టేకింగ్ వాటరే తాగడం లేదా. ఎందుకు అంటే వాటర్ తాగితే వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది, వాష్రూమ్ వెళ్తే బేబీకి ఏమన్నా అవుతుందేమో, ఎక్కువ కదులుతుంటే నేను అందుకని వాటర్ తాగలేదు అని చెప్తుంది. సో దానివల్ల ఆమెకి ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది. చాలా కష్టపడ్డాము ఆమెకి ట్రీట్ చేయడానికి. యూరిన్ కల్చర్ టెస్ట్ చేసి, మనం యాంటీబయాటిక్స్ కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఏదంటే ఏది మెడిసిన్ ఇవ్వడానికి ఉండదు, లిమిటెడ్ మెడిసినే ఉంటుంది. అలాంటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఈవెన్ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మూఢనమ్మకాలన్నీ పెట్టుకోకుండా నార్మల్గా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు, ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు. హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగా మెడిసిన్స్ చెప్పిన టైంకి తీసుకుంటూ ఉన్నారంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మంచిగా సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ చక్కగా డెలివరీ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.